మిథున రాశి వారు ఈ వారం తాము చేపట్టిన పనులను సులభంగా అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారిక విషయాలన్నీ కూడా సంతృప్తిగా కొనసాగుతూ ఉంటాయి. దీర్ఘకాలికమైనటువంటి అప్పుల భారాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి కొంత ఉపశమనము లభించబోతుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో తాము ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల నుండి తెలివిగా బయటపడగలుగుతారు. స్థిర చరాస్తి క్రయ విక్రయాలలో కావచ్చు, లేదా ఆస్తుల కొనుగోలు వ్యవహారిక విషయాల్లో కావచ్చు ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. పిల్లల యొక్క విద్య ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తుంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల్లో ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు లాభసాటిగా ఉండబోతున్నాయి. అన్ని రంగాల వారు కూడా ఆశించినటువంటి శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు కొన్ని వాయిదా వేయవలసిన పరిస్థితులు వాయిదా పడటం జరిగిపోతూ ఉంటుంది. బంధువర్గం వారితో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. అకారణంగా విరోధాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. వివిధ రూపాల్లో ఆశించిన స్థాయిలో పనులు పూర్తి చేసుకునే క్రమంలో విశ్రాంతిని తీసుకోవటంతో పాటు కొంత ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. పని ఒత్తిడి పెరిగే సందర్భాలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ వారం సూర్యనారాయణ స్వామి వారిని పూజించటము, ఆదిత్య హృదయమును పారాయణం చేయటము, గోధుమ రొట్టెలను దానం చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. తద్వారా ఈ గోధుమ రొట్టెలను ఇతరులకు దానం చేయటం ద్వారా మీరు అనుకునేటటువంటి కార్యక్రమాలు పనులన్నీ కూడా వేగవంతమవుతాయి.